హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ అప్లికేషన్ స్టాటస్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అది ఎట్లా చెక్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ద్వారా మీరు మీ అప్లికేషన్ స్టాటస్, మీ ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఆ లింక్ అనేది నేను డైరెక్ట్ గా ఇక్కడ సెర్చ్ బాక్స్ లో అయితే పేస్ట్ చేస్తున్నాను. సో ఇది ఎస్ఎస్సి సదరన్ రీజన్ వెబ్సైట్ అన్నమాట. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా మల్టీ టాస్కింగ్, నో యువర్ అప్లికేషన్ స్టాటస్, ఎగ్జామినేషన్ డేట్, టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు అప్లికేషన్ స్టాటస్ చెక్ చేసుకోవాలనుకుంటే దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మీకు కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే ఎంటర్ చేయొద్దు. సో న్యూ రిజిస్ట్రేషన్ నంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టాటస్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇట్లా అప్లికేషన్ స్టాటస్ యాక్సెప్ట్ అయితే యాక్సెప్టెడ్ అని అయితే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ రిజెక్ట్ అయినట్టు అయితే రిజెక్టెడ్ అని అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇట్లా మీ అప్లికేషన్ స్టాటస్ అయితే చెక్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు మీ ఎగ్జామినేషన్ డేట్స్, టైం అయితే ఎట్లా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మళ్ళీ మీరు బ్యాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మళ్ళీ మీరు ఫస్ట్ కి అయితే రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ నో యువర్ రోల్ నెంబర్, టైమ్, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ఇవి ఎంటర్ చేసిన తర్వాత నో యువర్ రోల్ నెంబర్, డేట్ అండ్ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతుంది. ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీ ఎగ్జామినేషన్ టైము, డేటు, ప్లేస్ అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు రిపోర్టింగ్ టైం ఉంటుంది. రిపోర్టింగ్ టైం అనేది చెక్ చేసుకోండి. అండ్ గేట్ క్లోజింగ్ టైము, గేట్ ఎంట్రీ టైం అనేది మీకు అడ్మిట్ కార్డులో అయితే వస్తుంది. సో గేట్ క్లోజింగ్ టైం లోపు అయితే మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకసారి ఆ టైం అనేది మీరు చెక్ చేసుకోండి. అండ్ ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి మీ ఎగ్జామినేషన్ డేట్ కి 4 days ముందు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి ఒకవేళ ఎగ్జామినేషన్ అనేది 11th పడ్డది అనుకోండి, ఓకే, నవంబర్ 11th ఎగ్జామినేషన్ అయితే 11th నుంచి 4 days బ్యాక్ అంటే మీకు 7th నవంబర్ నుంచి అయితే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో 7th బిఫోర్ వరకు అయితే మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఓకే, సో మీ ఎగ్జామినేషన్ డేట్ కి 4 days బిఫోర్ అయితే మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా అయితే చెక్ చేసుకోవాలి. Thank you all. Thank you for your love and support. Please like, share and subscribe our channel for more competitive exam videos. Thank you all.